అరే మామ, ఒక మంచి స్టోరీ చెప్పురా. సరేరా. ఒకనొక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణునికి 2 ఆవులు ఉండేవి. ఆ ఆవులు చాలా పాలిచ్చాయి అన్నమాట. ఆ ఆవులు పాలేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు చాలా ధనవంతుడయ్యాడు. అదే ఊర్లో ఒక దొంగ, ఎలాగైనా నేను ఆ బ్రాహ్మణుడి దగ్గర ఆవుల్ని కొట్టేసేసి నేను కూడా ఆవుల్ని పెంచుకొని పాలు వెండి నేను కూడా ధనవంతం అవుతా అని చెప్పి ఒక పథకం వేస్తాడు. మెల్లిగా దొంగ బ్రాహ్మణ ఇంటికి వచ్చి ఎలాగైనా దొంగతనం చేయాలని అనుకుంటాడు. అక్కడ బ్రాహ్మణుడు అందరు పడుకున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. అయితే సడన్గా